అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మార్కెట్లో మీ చేత వావ్ సూపర్ అనిపించేలాగా మంచి స్టోరీలు ఉన్నాయని చెప్పడానికి, కానీ ఆ స్టోరీల వల్ల మనకే ఉపయోగం ఉండదు. అండ్ ఆ స్టోరీలతో పాటు ఖచ్చితమైన యాక్షనబుల్ ఇన్సైట్స్ ఉండే మంచి స్టాక్ అప్డేట్స్ ఉన్నాయండి. వాటిని మాత్రం పక్కా కవర్ చేద్దాం. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న 5 ఇంపార్టెంట్ స్టాక్స్ అవ్వచ్చు, లేదు ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్న చాలా స్టాక్స్ అవ్వచ్చు, మనకి చాలా పెద్ద ఆపర్చునిటీస్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయండి. ఇవేవి బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తే మీ చేతిలో అవకాశాలు రెడీగా ఉన్నట్టే. సో నేను చెప్పే స్టాక్స్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసి నోట్ చేసుకోండి. ప్రతి స్టాక్కి రీజన్ ఏంటో కూడా నేను చెప్తున్నానండి. ఆ రీజన్ మనకి ట్రిగ్గర్ కింద అయితే ఫర్దర్గా మనకి స్టాక్లో కనిపిస్తుంది. ఆ ట్రిగ్గర్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆపర్చునిటీస్ని ఒడిసిపట్టుకోండి. నేను చెప్పే విషయాలు నచ్చినవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానండి. ఈ విషయాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్తో మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇవాళ నిఫ్టీ చార్ట్ ని చూస్తే ఒక విషయం అయితే అర్థమవుతుందండి. ఉదయం 9:20 దగ్గర లేదంటే 11 గంటల దగ్గర ఓవరాల్ గా 12:30 దగ్గర ఒక లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ 3 సార్లు అయితే రిజెక్ట్ అయింది. నాకు తెలిసి మీరు చార్ట్ లో చూస్తూనే ఉంటారు ఆ లెవెల్స్. అండ్ ఈ లెవెల్ గురించి చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి. బట్ ఫైనల్ గా మార్కెట్లు అయితే వాళ్ళు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యండి. 24,583 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1518 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1549 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉన్నాయి. స్టిల్ బుల్స్ కి బేర్స్ కి మధ్యలో టగ్ ఆఫ్ వార్ జరుగుతుందండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1% నెగిటివ్ గా ఉంది. అండ్ ఇవాళ నా పోర్ట్ఫోలియోలో కాస్త పాజిటివ్గా ఉన్న స్టాక్ ఏదైనా ఉంది అంటే అది మెరైన్ ఎలక్ట్రికల్స్ అండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్లో పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవైపు ఏమో వీక్ యూఎస్ జాబ్స్ డేటా వల్ల ఫెడ్ తలక రేట్ హైక్స్ తలక ఫియర్స్ తగ్గాయండి. ఎఫ్ఐఎస్ తలక బయింగ్ కొంతవరకు సపోర్ట్ అయితే ఇచ్చింది. కానీ మరోపక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం గానీ, హోర్ముజ్ లో మళ్ళీ టెన్షన్స్ రావడం గానీ, వీక్ రూపీ అవడం, పిఎస్యూ బ్యాంక్స్ లో సెల్లింగ్ అనేవి మన మార్కెట్ ను కొంతవరకు వెనక్కి లాగాయి. అందుకే ఇంట్రాడేలో షార్ప్ స్వింగ్స్ వచ్చినా సరే చివరికి మార్కెట్లు చాలా ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ వీక్ యూఎస్ జాబ్ డేటాతో మనకి ఎమర్జింగ్ మార్కెట్లో కొంత రిలీఫ్ అయితే కనబడింది అని చెప్పొచ్చు. యుఎస్ నాన్ ఫార్మ్ పేరోల్స్ ఎక్స్పెక్టెడ్ గా 90,000 అయితే ఉండేవండి, కానీ యాక్చువల్ గా అవి 23,000 జాబ్స్ కాంట్రాక్షన్ నమోదైంది. మే జూన్ నంబర్స్ కూడా కలిపి ఓవరాల్ గా 1,00,000 జాబ్స్ వరకు డౌన్వర్డ్ రివైజ్ అయితే అయ్యాయండి. దీంతో యుఎస్ లేబర్ మార్కెట్ కాస్త స్లో డౌన్ అవుతోందనే ఇండికేషన్ అయితే వచ్చిందండి. ఫెడ్ సెప్టెంబర్ లో రేట్ హైక్ చేసే ప్రాబిలిటీ ఇంచుమించుగా 67% నుంచి 42% తగ్గిపోయిందట. ఇంట్రెస్ట్ రేట్లు పెరగకపోతే డాలర్ పై ప్రెషర్ పడుతుంది. గ్లోబల్ లిక్విడిటీ ఎమర్జింగ్ మార్కెట్ వైపు అయితే మళ్ళీ మూవ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 0.7% ఇవాళ పెరిగింది. అయితే ఓన్లీ వీక్ జాబ్ డేటాని మాత్రమే పూర్తిగా మనం డిపెండ్ అయ్యి పాజిటివ్ గా చూడకూడదండి. షార్ట్ టైమ్ లో ఇది లిక్విడిటీకి పాజిటివ్ గా ఉంటుంది, కానీ వీక్నెస్ కంటిన్యూ అయితే యుఎస్ తలక ఎకనామిక్ స్లో డౌన్ ఇంకో పెద్ద కన్సర్న్ గా మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మేజర్ ట్రిగ్గర్ ఏంటి అంటే యుఎస్ తలక సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. ఎందుకంటే క్రూడ్ మళ్ళీ మనకి ఇవాళ 1% దగ్గరగా పెరగడం జరిగిందండి. $84.41 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వరుసగా 3వ సెషన్ క్రూడ్ పెరిగిపోవడం అండి. ఇరాన్ కి ఒమన్ కి మధ్యన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ రీఓపెనింగ్ పై ఇంకా అగ్రిమెంట్ అయితే పూర్తి అవ్వలేదు. అలాగే ఇరాన్ కూడా ఇమ్మీడియట్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ అయిపోతుందని చెప్పి సిగ్నల్ అయితే ఇవ్వలేదండి. దీనివల్ల క్రూడ్ మీద కొంత రిస్క్ ప్రీమియం అయితే మనకి మార్కెట్ లో కనిపిస్తోంది. అలాగే గల్ఫ్ దేశాల్లో అండ్ ఆ సముద్రాల్లో ఆ రూట్స్ లో షిప్పింగ్ మీద అటాక్ అవ్వడం గానీ, రెడ్ సీ దగ్గర సౌదీ రిఫైనరీ మీద హౌతీ వాళ్ళు అటాక్ చేయడం గానీ, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా టెన్షన్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో క్రూడ్ లో టెన్షన్ కనిపిస్తే మన మార్కెట్ లోనే టెన్షన్ గ్యారంటీగా ఉంటుందండి. సో క్రూడ్ పెరిగింది అనుకోండి, ఒక పక్క మన ఎకానమీకి ఇబ్బందే, మన రూపాయి కూడా వీక్ అయిపోతుంది. అండ్ ఇదే కారణం వల్ల ఇంట్రాడేలో ఇవాళ రూపాయి 95 రూపాయలు దాటిపోయిందండి డాలర్తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ గ్లోబల్ గా ఉన్న అసలైన డేటా యుఎస్ జాబ్స్ డేటా మనకి పాజిటివ్ గా వచ్చింది కదా, మార్కెట్లకు అనుకూలంగా వచ్చింది కదా, మరి మార్నింగ్ వచ్చిన ర్యాలీ ఎందుకు సస్టైన్ అవ్వలేదు అని చెప్పి అడుగుతారండి. ఇక్కడ సింపుల్ గా ఒకటే రీజన్ అండి, ఇప్పటికీ మార్కెట్లో ఫర్దర్ గా ఏం జరుగుతోంది అనే క్లారిటీ లేకపోవడం, ఇంకా సిపిఐ డేటా మనకి క్లియర్ గా ఒక డైరెక్షన్ కి అయితే తీసుకోవడానికి కరెక్ట్ గా కనబడకపోవడం ఏంటంటే మార్కెట్ లో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ టైంలో కాస్త సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అంతేగాని ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ట్రంప్, ఇరాను
వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న న్యూస్లు ఏంటి అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఒకళ్ళు అవునంటే ఒకళ్ళు కాదని, ఒకళ్ళు కాదంటే ఒకళ్ళు అవునని, ఒకళ్ళు అన్నీ అయిపోతాయంటే ఒకళ్ళు ఇంకోటి ఏమి కాదని, ఇలాగా న్యూస్లు ఏంటంటే కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అందువల్లే మార్కెట్లు కూడా వెయిట్ చేస్తున్నాయండి ఒక క్లారిటీ వచ్చే వరకు. సో ఓవరాల్ గా ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్లు కాస్త రికవరీ అవుతూ గ్రీన్ గా క్లోజ్ అయ్యే కనుక కాస్త బుల్లిష్ గా ఉంటుంది అనుకోవడానికి అయితే లేదండి. ఎందుకంటే ఇంట్రాడేలో ఫాల్ చూసి బేరిష్ బ్రేక్ డౌన్ అనుకోవడానికి లేదు. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇక మార్కెట్లో ఉన్న వావ్ అనిపించే సూపర్ స్టోరీలను పక్కన పెట్టి పక్కా స్టాక్స్ గురించి మాట్లాడితే ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకునేది పేటిఎం గురించి అనుకుంటున్నారండి చాలా మంది. ఎందుకంటే బాగా పెరిగింది కదా, దాని గురించి చెప్తారేమో అని చెప్పి చాలా మంది మెసేజ్ కూడా చేశారు. ఇవాళ నేను ఫస్ట్ మాట్లాడుతున్నది పేటిఎం కాదండి. ఇవాళ మనం మాట్లాడుతున్న ఫస్ట్ స్టాక్ ₹22 స్టాక్ అండి. ఇవాళ ఒక్కరోజే 13.58% పెరిగిన ఒక దొంగ స్టాక్ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్. నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పానండి దీని గురించి. ఇంకా మెసేజ్లు చాలా మంది పెడుతున్నారు. సార్ ఈ స్టాక్ పెరిగిపోతుంది కంటిన్యూస్ గా, అప్పర్ సర్క్యూట్లు వస్తున్నాయి, పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి, స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెప్పి. ఇవాళ వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే స్పేస్ ఎక్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక వర్క్ ఆర్డర్ అయితే వచ్చిందట. ఇది కూడా $150 మిలియన్, అంటే 1260 కోట్లు. ఈ కంపెనీ తలకు మార్కెట్ క్యాప్ ఏమో అప్రాక్స్ గా 2000 కోట్లు ఉంటే ఇవాళ వచ్చిన ఆర్డర్ ఏమో 1260 కోట్లు ఉంది. అంటే చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆర్డర్ కూడా కేవలం 18 నెలలకేనట. అండ్ దీంట్లో భాగంగా ఏఐ కంప్యూటర్ అలాగే డేటా సెంటర్ కి సంబంధించిన ప్రాజెక్టులు అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుందట. నిన్న మొన్నటి వరకు అన్ని కూడా ఎంఓఎల్ తీసుకొచ్చి స్టాక్ ప్రైస్ అయితే పెంచారండి. ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్ కూడా ఎంతవరకు కరెక్టో నాకైతే డౌటే. ఈ కంపెనీ తలక ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ పక్కన పెడితే బ్యాలెన్స్ షీట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక విషయం అయితే అర్థమవుతుందండి. ఈ కంపెనీకి ట్రేడ్ రిసీవబుల్స్ ఎక్కువైతే ఉన్నాయి అండ్ క్యాష్ ఫ్లో కంప్లీట్ గా మనకి నెగిటివ్ గా ఉంది. కంటిన్యూస్ గా ఎఫ్ఐఎల్ వాటాలు తగ్గించుకుంటూ పోతున్నారు, పబ్లిక్ వాటాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఏ విధంగానూ నమ్మశక్యంగా అయితే కనిపించట్లేదు నాకైతే. బట్ చాలా పంప్ అండ్ డంప్ జరిగే అవకాశాలు దీంట్లో స్పష్టంగా నాకు అనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్ మనం పేటిఎం గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10% అయితే పెరగడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కంపెనీ ఇక్కడి నుంచి 50% పెరిగే పొటెన్షియల్ ఉంది అంటూ దీనికి రేటింగ్స్ అండ్ టార్గెట్స్ అయితే ఇస్తున్నారండి. బెన్స్టైన్ వాళ్ళు దీనికి $2200 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మర్చెంట్ పేమెంట్ ఫీజ్ పెరుగుతాయని, నెట్ పేమెంట్ మార్జిన్స్ 3 to 4 బేస్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయని, ఇవన్నీ కూడా ఫర్దర్ గా బిజినెస్ ఇంక్రీజ్ అవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మాట్లాడుతున్నారండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్కెట్ లో క్లియర్ గా ఫస్ట్ టైం ఐపీఓ వచ్చిన ప్రైస్ కన్నా ఎక్కువ టార్గెట్ ప్రైస్లు రావడం ఏంటి అంటే ఈ స్టాక్ ఇవాళ ఆకాశంలోకి పరిగెడుతుంది. ప్రైస్ యాక్షన్ మీరు చూసారా? చూస్తే ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. ఆపర్చునిటీస్ కంటిన్యూ అవుతాయి కంపల్సరీగా. నెక్స్ట్ మనం భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసింది. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కంప్లీట్ గా కింద పడి నెగిటివ్ గా ఉంది. ఫర్దర్ గా దీంట్లో 2500 కోట్ల ఫండ్ రైజింగ్ అయితే జరగబోతుందండి. దీనికి అప్పుడే అప్రూవల్ కూడా వచ్చింది. వీడిదలక రీసెంట్ రెవెన్యూస్ 18.7% పెరగడం, అలాగే ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్లు 283 కోట్ల నుంచి 89 కోట్ల నష్టానికి రావడం ఇవాళ ఈ మార్కెట్ లో కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుందండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రైస్ యాక్షన్ ని ఫాలో అయితే ఇవాళ వచ్చిన ఫాలో అవ్వచ్చు, ఫర్దర్ గా వచ్చే మొమెంటం అవ్వచ్చు. మీరు కొంచెం ఉపయోగపడితే మంచి ఆపర్చునిటీ కనిపించడానికి అవకాశం ఉందండి. చాలా బజ్ క్రియేట్ అవుతున్నాయి ఈ ఫోర్జింగ్ స్టాక్స్ మీద. ఆర్కే ఫోర్జింగ్ అవ్వచ్చు, భారత్ ఫోర్జ్ అవ్వచ్చు, కళ్యాణి ఫోర్జ్ అవ్వచ్చు. నా మాట అబద్ధం అయితే ఒకసారి ఆర్కే ఫోర్జ్ గురించి చూడండి. మీరు ఆర్కే ఫోర్జ్ అలాగే డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ యాక్షన్ పెరుగుతోంది, వాల్యూమ్ సపోర్ట్ చేస్తున్నాయి, ప్రైస్ కూడా బాగా పెరుగుతోంది. ఈవెన్ కళ్యాణి ఫోర్జ్ పరిస్థితి కూడా అంతే, చాలా పెద్ద బ్రేక్అవుట్ రెడీగా ఉందండి. నిన్న మనం మాట్లాడుకున్న స్టాక్స్ లోని, యాప్ లోని చాలా చోట్ల మనం డిస్కస్ కూడా చేసాం కదా. ఖచ్చితంగా ఈ ఫోర్జింగ్ స్టాక్స్ అన్నిటిని ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం బాజెల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 2 ఆర్డర్లు అయితే వచ్చాయండి. ఓవరాల్ గా వర్త్ 700 కోట్లు. ఈ ఆర్డర్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రాన్స్మిషన్ లైన్స్ ని సెటప్ చేయాల్సి ఉంటుంది. జంషెడ్పూర్ కి రాంచీకి మధ్యలో ఈ లైన్స్ అయితే కంప్లీట్ చేయాలండి. ఈ కంపెనీ దగ్గర రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ 59.8% పెరగడం కాస్త పాజిటివ్ విషయం అండి. రెవెన్యూస్ కూడా పెరుగుంటే బాగున్ను, బట్ రీసెంట్ గా రెవెన్యూస్ కొంతవరకు డిక్లైన్ అయ్యాయట. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కాస్త స్లోగా ఉండడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాజెల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ 2 సంవత్సరాల్లోని మంచి గ్రోత్ చూడడానికి అవకాశం ఉన్నదండి. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ ఫాలోఅప్ చేద్దాం. నెక్స్ట్ మనం కేఎన్ఎస్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా మనం చెప్పుకున్న 15 గ్రోత్ స్టాక్స్ లో ఈ స్టాక్ కూడా ఉంది. కాకపోతే ఇవాళ కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతుందండి. మనం చెప్పుకున్న తర్వాత కొంతవరకు రికవరీ కనబడింది. బట్ ఇవాళ నెగటివిటీ రావడం కొంత టెన్షన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, గ్రోత్ స్టాకే కాదు
వాల్యూ స్టాకే కాదు, ఏ స్టాక్ అయినా ప్రస్తుతం మనం మార్కెట్‌లో స్టాప్ లాసులతో మెయింటైన్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బట్ ఇవాళ ఈ స్టాక్‌లో ఏం జరిగింది అంటే వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ 24.4% డిక్లైన్ అవ్వడం జరిగిందండి. రెవెన్యూస్ మాత్రం 37.1% పెరగడం జరిగింది. ఇది పాజిటివ్ విషయం. బట్ ఓవరాల్‌గా స్టాక్ అయితే నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. బట్ మాక్సిమం లాసెస్ అన్నీ కూడా రికవరీ అవ్వడం జరిగిపోయింది. ఓవరాల్‌గా విడతలుగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా కొంతవరకు వీక్‌గా కనిపిస్తున్నాయండి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కనుకే ఈ స్టాక్ కింద పడుతూ తక్కువ రేట్లో మనకు దొరుకుతుంది. ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే స్టాప్ లాసెస్‌తో మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో గ్రోత్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు మాత్రం కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. నెక్స్ట్ మనం హిటాచీ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ ప్రైస్ చూసి భయపడొద్దు. ఇవాళ 10% పెరిగిందండి. కారణం ఏంటంటే వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ 123% అయితే పెరగడం జరిగింది. అలాగే రెవెన్యూస్ కూడా 60.9% పెరగడం జరిగింది. అండ్ సేమ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఉన్న కంపెనీస్ కన్నా ఈ కంపెనీకి పెగ్ రేషియో ఇంకా తక్కువలోనే కనిపిస్తుందండి. అండ్ ఇది కూడా మనం 15 గ్రోత్ స్టాక్స్ చేసేసిన లిస్ట్లో దీని పేరు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్న విషయం ఏంటంటే హిటాచీ ఎనర్జీ ఏ సెగ్మెంట్లో ఉంది, ఈ సెగ్మెంట్లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ ఏవి మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ 2-3 ఏళ్లలో ఇందులో వచ్చే గ్రోత్ చూస్తే కళ్ళు తిరుగుతాయండి. ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్ని ట్రాక్ చేయండి. ఈ స్టాక్ కొనండి అమ్మండి అని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇంత పెద్ద స్టాక్ గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ బిజినెస్ ఎందుకు పెరుగుతుందనే విషయం మీకు తెలియాలి. ఎంత స్పీడ్గా బిజినెస్ మారుతుందో మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బిజినెస్ని ట్రాక్ చేయండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ మనం ఆర్తి ఫార్మా ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్లో ఉంది. కారణం ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 149 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్కి అయితే అప్రూవల్ ఇచ్చారు. కొత్తగా ఒక ఎండీని కూడా అక్టోబర్ 1 నుంచి అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళ దాకా నెట్ ప్రాఫిట్స్ 53.8% పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 38.3% పెరగడం జరిగింది. టీడీఎంఓ సెగ్మెంట్లో క్లియర్గా గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారండి. ఇక కంపెనీకి ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాల్లోని ఏదో ఒక పాజిటివిటీ కనిపిస్తుందండి. సో దట్ ఏంటి అంటే ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓవరాల్ గా స్టాక్ ప్రైస్ చూస్తే మీకు డైలీ చార్ట్ లో పెద్దగా ఏం కనిపించకపోవచ్చు. బట్ నెక్స్ట్ నుంచి మనకి ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. తప్పకుండా ట్రాక్ చేయండి దీన్ని కూడా. నెక్స్ట్ మనం యూనివర్సల్ కేబుల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ లో ఉంది. కారణం ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆప్టికల్ ఫైబర్ కెపాసిటీ జాయింట్ వెంచర్ ని ట్రిపుల్ చేయడానికి అప్రాక్సిమేట్లీ $500 మిలియన్ అంటే 4,800 కోట్ల క్యాపెక్స్ కోసం అప్రూవల్ అయితే ఇచ్చారండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అప్రాక్స్గా 5,800 కోట్లు. మీరు గమనిస్తున్నారా? మార్కెట్ క్యాప్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతకు సమానంగా క్యాపెక్స్ ప్లాన్స్ కి అప్రూవల్ అయితే వస్తున్నాయి. అండ్ 617 కోట్లతో మీడియం అలాగే హై వోల్టేజ్ పవర్ కేబుల్ కెపాసిటీని కూడా వీళ్ళు పెంచబోతున్నారండి. ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్స్ 2 రెట్లు పెరగడం జరిగింది. రెవెన్యూస్ అయితే 57.4% పెరగడం జరిగిందండి. ఖచ్చితంగా చాలా మంచి గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేస్తున్నారండి. మీకు షేర్ చేసే 15 గ్రోత్ స్టాక్స్ లో దీన్ని కూడా నేను యాడ్ చేయాల్సి ఉండేది. బట్ అప్పటికే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ యాడ్ చేయడంతో దీన్ని పక్కన పెట్టాను. బట్ ఇది కూడా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రాక్ చేయండి దీన్ని కూడా. నెక్స్ట్ మనం BSE గురించి మాట్లాడుకోవాలండి. మళ్ళీ దీంట్లో మొమెంటం గట్టిగా తీసుకొచ్చేలా ఉన్నారు జనాలు. కారణం ఏంటంటే విప్రోని సైడ్ చేసి BSEని నిఫ్టీ 50లోకి యాడ్ చేస్తారని న్యూస్ అయితే వస్తుందండి. నువ్వమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెప్టెంబర్ 2026లో ఇండెక్స్ రీబ్యాలెన్స్ జరిగే టైంలో ఖచ్చితంగా BSEకి అవకాశం వస్తుందని, దీనివల్ల ఫర్దర్గా కొంతవరకు దీంట్లో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పి ఆశిస్తున్నారు. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ పెరుగుతోందండి. నెక్స్ట్ మనం అకుమ్స్ డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52కి అయితే టచ్ చేస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ 57.5% పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా దగ్గరగా 14% వరకు పెరగడం జరిగిందండి. TDMO సెగ్మెంట్ లో అలాగే డొమెస్టిక్ గా బ్రాండెడ్ ఫార్ములేషన్ సెగ్మెంట్స్ లో చాలా మంచి గ్రోత్ అయితే చూస్తున్నారట. చాలా స్పీడ్ గా మంచి మొమెంటంతో పెరుగుతున్న స్టాక్ అండి ఇది. ఇలాంటి స్టాక్ లో ఏమాత్రం చిన్న ఫాల్ వచ్చినా ఎగరేసుకుపోవడానికి జనాలు రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, CDMO అనే పదం మీకు ఒక పర్టికులర్ స్టాక్ లో, ఒక ఫార్మా స్టాక్ లో కనపడింది అంటే అది బంగారంతో సమానంగా ఇప్పుడు చూస్తున్నారండి. ఒక్కసారి వీటిని ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 8% అబోవ్ పెరుగుతోంది అండ్ 5-year హైస్ అయితే టచ్ చేసిందండి. వీళ్ళ దగ్గర FY27 రెవెన్యూస్ 8,000 కోట్లకు మీద ఉంటాయని చెప్పి ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ కంపెనీ తలక సేల్స్ చూస్తే అప్రాక్స్ గా 6,295 కోట్లు, 6,300 కోట్లు ఉంటున్నదండి. ఇది 8,100 కోట్ల వరకు పైనే ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు FY27 లో. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫస్ట్ క్వార్టర్ లో వచ్చిన నెట్ ప్రాఫిట్స్ 136.9% ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 77.9% పెరగడం జరిగింది.
సో ఖచ్చితంగా ఇలాంటి స్టాక్స్‌లో మనకి మంచి మొమెంటం ఫర్దర్‌గా కనిపించడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు వస్తున్న న్యూస్ వల్ల. ఖచ్చితంగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడుకోవాలండి. హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ ప్రీవియస్‌గా వచ్చిన ఒక ఫైలింగ్ ద్వారా ఒక విషయం అయితే నేను చెప్పానండి. కంపెనీయే స్వయంగా మాకు ఫర్దర్‌గా రెవెన్యూస్ తగ్గుతాయి, రియలైజేషన్ లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు జాగ్రత్త పడాలి, స్టాప్ లాస్‌లు పెట్టుకోవాలని చెప్పాం. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు ఏదో పెరుగుతున్నామంటే పెరుగుతున్నాము, బతుకుతున్నామంటే బతుకుతున్నాం అన్నట్టే ఉంది పరిస్థితి. మొదట్లో వచ్చినంత హైప్ అయితే తగ్గిపోయింది. కంపెనీ వాళ్ళు స్వయంగా మాకేవైతే ఆర్డర్లు వస్తున్నాయో రియలైజేషన్‌లో కొంతవరకు ఎగ్జిక్యూషన్ డిలే అవ్వడం గానీ, రెవెన్యూస్, ప్రాఫిట్స్, ఎగ్జిక్యూషన్స్ అన్నిట్లోని కాస్త తగ్గుదల కనిపిస్తుందని చెప్పడంతో ఒక్కరోజు ఈ స్టాక్ బాగా పడిందండి. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా తిరిగి రికవరీ అవ్వలేదు అండ్ ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ 23.9% డిక్లైన్ అయ్యాయండి ఇంకా. రెవెన్యూస్ మాత్రం కేవలం 6% మాత్రమే పెరిగాయి. బట్ ఫ్యూచర్‌లో 2028 బియాండ్ మనకి ఎగ్జిక్యూషన్ అవి బాగున్నాయండి కవచ్‌కి. బట్ ఈలోపు కంపెనీలో కొంతవరకు పికప్ అనేది జరగాలి. క్వార్టర్లీ రిజల్ట్స్‌లో వచ్చే మార్పే, అందులో వచ్చే గ్రోతే ఫర్దర్‌గా దీంట్లో మనకి ట్రిగ్గర్స్ కింద మారుతాయండి. అంతవరకు కూడా దీన్ని జాగ్రత్తగానే చూడాలి మనం. నెక్స్ట్ మనం క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ వాళ్ళు మళ్ళీ 20% మార్జిన్ గైడెన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారండి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆన్వర్డ్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. డేటా సెంటర్స్ తాలూకా బిడ్స్ కూడా అండర్ నెగోషియేషన్ లో కనిపిస్తున్నాయని, Q3 అండ్ Q4 వీళ్ళ తలక ఆర్డర్ గెలవడం అనేది మనకి మార్కెట్లోకి వస్తుందని, మేనేజ్మెంట్ దగ్గర నుంచి కాస్త స్ట్రాంగ్ గా గైడెన్స్ అయితే వస్తుందండి. అందువల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త 5% అప్పర్ సర్క్యూట్ లో కొడుతుంది. అండ్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు కూడా ప్యాటర్న్ కనిపిస్తుందండి. ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కి కాస్త వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడదామండి. కానీ నిఫ్టీ గురించి మాట్లాడే ముందు మరొకసారి చెప్తున్నానండి. నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న 5 ఇంపార్టెంట్ స్టాక్స్ అవ్వచ్చు, లేదు ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్న చాలా స్టాక్స్ అవ్వచ్చు, మనకి చాలా చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయండి. ఇవేవి బైసెల్ రికమెండేషన్స్ కాదు, బట్ మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తే మీ చేతిలో అవకాశాలు రెడీగా ఉన్నట్టే. సో నేను చెప్పే స్టాక్స్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసి నోట్ చేసుకోండి. ప్రతి స్టాక్కి రీజన్ ఏంటో కూడా నేను చెప్తున్నానండి. ఆ రీజన్ మనకి ట్రిగ్గర్ కింద అయితే ఫర్దర్గా మనకి స్టాక్లో కనిపిస్తుంది. ఆ ట్రిగ్గర్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఆపర్చునిటీస్ని ఒడిసిపట్టుకోండి. అలాగే ఈ వీడియో తలక లెంగ్త్ని దృష్టిలో ఉంచుకొని నేను కవర్ చేయని చాలా చాలా మంచి అప్డేట్స్ ఇంకా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా నేను ఫర్దర్గా షేర్ చేస్తాను, మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి వాటిని. సో ఇవాల్టి నిఫ్టీలో మనకి క్లియర్గా ఒక లెవెల్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 24,600 అప్రాక్స్గా ఈ లెవెల్ దగ్గర వరకు వెళ్ళి ఇవాళ పొద్దున్న మనకి ఆల్మోస్ట్ 2-3 సార్లు మనకి మార్కెట్ అయితే రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చిందండి. అఫ్ కోర్స్ కంప్లీట్గా పడిపోయింది అని చెప్పడానికి లేకపోయినా 24,600 దగ్గర మనకి క్లియర్గా టాప్స్ అనేవి ఫామ్ అయ్యి రిజెక్ట్ అయ్యిందండి. సో అందువల్ల రేపు మార్కెట్లో 24,600 మీదన ఉంటేనే మనకి ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఉంటాయండి. లేదంటే సెల్లింగ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి గ్లోబల్గా కూడా కారణాలు సహకరిస్తే ఈ సెల్లింగ్ ప్రెషర్ ఇంకాస్త ఎక్కువ అవుతుందండి. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు కాస్త సద్దుమణిగేలా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కంప్లీట్గా తగ్గాలని కోరుకుందామండి మనస్ఫూర్తిగా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మన ముందుకు చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.